పవన్ కళ్యాణ్ గారిని నేను వేరేది ఊహిస్తాను యాక్చువల్గా. బట్ నేను ఊహించినట్టు జరగలే. నేనేమనుకున్నానంటే తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చేసింది. ప్లస్ ఆ నెక్స్ట్ అతిపెద్ద పార్టీ పవన్ కళ్యాణే. 21 సీట్లు ఏమో, 20 సీట్లు 21 సీట్లు ఆయన గెలిచాడు. ఇప్పుడు ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఆలోచిస్తాడా, లేదంటే ఒక పార్టీ అధిపతిగా ఆలోచిస్తాడా అని నేను బాగా అనుకుంటున్నా మైండ్లో. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా అయినా ఆలోచించాడు, కానీ పార్టీ అధిపతిగా అధినాయకుడిగా ఆలోచించట్లేదు. రాజకీయ నాయకుడిగా అంటే ఒక ఎమ్మెల్యే కూడా రాజకీయ నాయకుడే, కార్పొరేటర్ కూడా రాజకీయ నాయకుడే. ఏదో ఒక పదవి వస్తే చాలు, ఆ పదవిలో మనం కూర్చుంటే రాజకీయ జీవితం నడిచిపోతూ ఉండేది. బట్ పార్టీ అధినాయకుడు ఆలోచించే అది కాదు కదా. నాకు ఒక పదవి రావాలి, నాకు ఒక సీట్ రావాలి, నాకు ఒక మినిస్టర్ పోస్ట్ ఉండాలి, అది కాదు కదా పార్టీ నాయకుడు ఆలోచించేది. పార్టీ నాయకుడు ఆలోచించేది ఏంటంటే నా పార్టీని అధికారంలోకి ఎలా తీసుకురావాలి, నా పార్టీని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీకి ఎలా మార్చాలి, నా పార్టీని మిగతా పార్టీలను ఎలా డామినేట్ చేసి నేను పెద్ద పార్టీకి ఎలా అవతరించాలి అనేది దట్ షుడ్ బి ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఏ పార్టీ లీడర్. నేనేమనుకున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి అదే ఆయన మెజారిటీ ఆయనకు వచ్చాయి, 130 సీట్ల వరకు ఏమో వచ్చాయి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారే 21 సీట్లు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు 11 వచ్చాయి. ఈయన పార్టీలో చేరకుండా ప్రతిపక్షంలోకి వెళ్తాడేమో అని అనుకున్నాను నేను. పవన్ కళ్యాణ్కి ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చింది ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళిపోతే కూటమి నుంచి. ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయి ఆయన ప్రతిపక్షంలో కొట్లాడి ఆయన ప్రతిపక్షంలో నుంచి ఆయన పార్టీని అతిపెద్ద పార్టీకి అవతరించుకోవడానికి అది ఒక అవకాశం. అది ఐ వాజ్ థింకింగ్ దాట్ ఒక పార్టీ నాయకుడిగా ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేలు కావాలనుకున్నాడు. ఆ పార్టీని అంటే అధికార పార్టీని దించి ఆయన పార్టీకి కొన్ని సీట్లు తెచ్చుకోవాలనుకున్నాడు. ఆయన 100% స్ట్రైక్ రేట్ తోటి 21 సీట్లు వచ్చాయి ఆయనకి. ఆయన అనుకున్నది అయిపోయింది, ఎమ్మెల్యే అయిపోయాడు, 21 సీట్లు వచ్చాయి. ఇప్పుడు కేవలం ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది ఆ పోస్టు కోసం అని ఇప్పుడు ఆ పార్టీని పనంగా పెడతాడని నేను ఊహించలే. నాకు ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ అవసరం లేదు, నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది, 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు నేను ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతాను, ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయి నా పార్టీని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, నా నెక్స్ట్ నేనే అధికారంలోకి వస్తాను టీడీపీని ఓడించి అనేటువంటి ఆలోచనలోకి వెళ్తాడేమో అని నేను పవన్ కళ్యాణ్ గారు అనుకున్నా. బట్ ఆయన క్యాబినెట్లో జాయిన్ అయిపోయారు, పార్టీలోకి వెళ్ళిపోయారు, క్యాబినెట్లో జాయిన్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమిలోకి. అంటే ఇంకా ఆయన అర్థం ఏంటంటే ఈజ్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ దట్ బీయింగ్ ఏ సెకండరీ పార్టీ ఇన్ ది ఎన్డీఏ కూటమి. ఇప్పుడు అదే ఎలియన్స్ కొనసాగితే మళ్ళీ టీడీపీకే పెద్ద పార్టీ, కూటమిలో పెద్ద పార్టీకి ఉండిద్ది. కానీ ఇప్పుడు జనసేన పెరిగేది ఎప్పుడు, జనసేన ఒక పార్టీగా అవతరించేది ఎప్పుడు? వెన్ యూఆర్ అండర్ ద షాడో ఆఫ్ ఏ బిగ్గర్ పార్టీ, యు ఆర్ ఆల్వేస్ అండర్ ద షాడో, రైట్? అందుకే పవన్ కళ్యాణ్ గారు బాగా కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు వాళ్ళందరూ సీఎం అని అరిచారు పవన్ కళ్యాణ్ని, ఫ్యాన్స్ మొత్తం. చివరికి ఒక డిప్యూటీ సీఎం అని ఒక పోస్ట్ ఇచ్చి, అది కూడా ఒక ఏదో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ఒక మంత్రి పదవి ఇచ్చి ఆయన్ని సాటిస్ఫై చేయడానికి ట్రై చేశారు కూటమి నుంచి. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు యొక్క అవా కంటే కూడా ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ గారు వీళ్ళిద్దరు అధికారంలోనే వెళ్తుంది కదా. అది కూటమి ప్రభుత్వం అనేది వీళ్ళిద్దరు అధికారంలోనే వెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారి ఆయన యొక్క పవర్ ఏమి కనిపించట్లేదు. అందుకే ఆయన కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తున్నాడు నాకు ఎందుకో. చూడండి, ఇప్పుడు ఆయన చేసిన కొన్ని స్టేట్మెంట్స్, మన ఆగస్టు 15వ తారీఖున మీ గ్రామీణ పంచాయతీలు మొత్తానికి ఆగస్టు 15వ తారీఖు ఫంక్షన్ చేసుకోవడానికి 5,000 కంటే 5,000 వరకు ఉన్నటువంటి పాపులేషన్కి 10,000 రూపాయలు గ్రాంట్ ఇస్తాను, ఆ తర్వాత 5,000 కంటే ఎక్కువ ఉన్నటువంటి పంచాయతీలకి 25,000 రూపాయలు మేము ప్రభుత్వం నుంచి ఇస్తాము, మీరు ఏమంటారు ఆగస్టు 15 పండగ చేసుకోండి అని చెప్పేసి ఆయన ఒక జీవో కూడా ఇచ్చారు. బట్ ఆ టయానికి ఇవ్వలేకపోయారు.
అంటే వాట్ ఎవర్ ద ప్రపోజల్ అంటే ప్రపోజల్ గురించి మాట్లాడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రపోజల్స్ ప్రైమరీ అవ్వట్లేదు, సెకండరీ అవుతున్నాయి. నేను అదే మన డొక్కా మాణిక్యం గారి పేరు కూడా అన్న క్యాంటీన్కి పెట్టమంటే వాళ్ళు వేరే దానికి పెట్టారు. ఈయన దానికి అడిగితే వాళ్ళు వేరే దానికి పెట్టారు. ఎన్టీఆర్ పేరుని తీసేయడం ఇష్టం లేక టీడీపీకి. ఇప్పుడు అలాగే ఈయన 15,000 రూపాయలు నేను ఇస్తాను అంటే తర్వాత వాళ్ళు ఆ టైంకి డబ్బులు ఇవ్వలేక వాళ్ళు గ్రామీణ పంచాయతీ వాళ్ళకి మీరు ఖర్చు పెట్టుకుంటే తర్వాత ఇస్తామన్న స్టేజ్కి వెళ్ళిపోయిందండి. అది పవన్ కళ్యాణ్ గారి ప్రపోజల్తో సెకండరీ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఫ్రస్ట్రేషన్లో కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి నేను ఒక ప్రసంగంలో అన్నారు. సోషల్ మీడియాలో ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు, మేము 100% మేము యాక్షన్ తీసుకుంటాము అని అన్నారు. అది విన్నాను నేను. అది సోషల్ మీడియాలో మరి ఎవరి గురించి అన్నారో మనకు తెలియదు. బట్ నా ఉద్దేశం ఏంటంటే సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలని చూస్తే ఏ పార్టీలు కూడా మనుగడ సాధించవు. సోషల్ మీడియాని జోలికి మీరు రాకూడదు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది అంటిల్ అండ్ అన్లెస్ బూతులు తిట్టి ఫేక్ ప్రచారం చేస్తేనే అట్లాంటి సోషల్ మీడియా మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. కానీ భావ వ్యక్తీకరణ, భావ స్వేచ్ఛాకరణ దాని మీద గురించి అంటే ఎదుటి వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించకూడదు, విమర్శించకూడదు అనుకున్న ఏ పార్టీలు పైకి రావు. మా విమర్శ అనేది లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తప్పులు సరిదిద్దుకోరు. చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 3 సంవత్సరాలు సైలెంట్గా ఇంట్లో పడుకొని, చంద్రబాబు నాయుడు గారు చేసింది అదేగా, 3 సంవత్సరాలు సైలెంట్గా ఇంట్లో పడుకున్నారు. అంటే దట్ ఈస్ ద స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ అంటే లెట్ జగన్మోహన్ రెడ్డి డూ కమిట్ మిస్టేక్స్. జగన్మోహన్ రెడ్డిని తప్పులు చేయని అని చెప్పి ఆయన తప్పులు జరుగుతుంటే 2 రకాలు. ఎదురు వాళ్ళు తప్పు జరుగుతున్నప్పుడే చెప్పారనుకోండి, వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. ఎదురు వాళ్ళు తప్పు జరుగుతున్నప్పుడు ఇది తప్పు చేస్తున్నాడని తెలిసి ఆ తప్పు చేసేంత వరకు వెయిట్ చేసి దాన్ని ఇష్యూ చేశారనుకోండి, ఆ అవకాశం కూడా. చంద్రబాబు నాయుడు గారు అది చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 1-2 మిస్టేక్లు అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మిస్టేక్స్, జగన్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మంచివి, ప్రతిపక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో మిస్టేక్స్ అనమాట. ఆ మిస్టేక్స్ చేసేంత వరకు ఆయన సైలెంట్గా ఉండి లాస్ట్ మూమెంట్లో ఇది జగన్ చేశాడు కొట్టిపడేశారు సోషల్ మీడియాలో. అంటే దే అలౌడ్ జగన్మోహన్ రెడ్డి టు మేక్ ఎ మిస్టేక్ యాజ్ పర్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ సోషల్ మీడియా చేయదు మీకు. సోషల్ మీడియా అప్పటికప్పుడు మీరు ఏ తప్పు చేస్తుంటే ఆ పాయింట్లో చెప్తుంది. ప్రతిపక్షాలు మీకు తప్పు చేస్తుంటే సైలెంట్గా ఉంటారు. తప్పు చేయాలి వీళ్ళు, తప్పు చేస్తేనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ప్రతిపక్ష పార్టీలు మిమ్మల్ని హెచ్చరించరు. బట్ మీ అదృష్టం ఏంటంటే వైఎస్ఆర్సీపీలు హెచ్చరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీలు డే 1 నుంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. కన్నింగ్నెస్ లేదు వైఎస్ఆర్సీపీలో కన్నింగ్నెస్ లేదు. వీళ్ళని ముందుగానే వీళ్ళని తప్పు చేయనండి, వీళ్ళు తప్పు చేస్తున్నారు, సైలెంట్గా ఉండి ఎలక్షన్కి వెళ్ళిపోదాం, అప్పుడు మనం గెలుస్తామని ఒక చిన్న వైల్డ్ థాట్ వచ్చింది అనుకోండి, ఎంతవరకు సైలెంట్గా ఉంటే మీరు మొత్తం తప్పులు చేసుకుంటూ పోతారు. అట్లీస్ట్ సోషల్ మీడియా ఈజ్ హెల్పింగ్. ఓకే, పార్టీ నుంచి అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నా సరే, బట్ సోషల్ మీడియా ఈజ్ హెల్పింగ్ యూ. సోషల్ మీడియా ఈజ్ టెల్లింగ్ ఎవ్రీ మిస్టేక్. అది మీరు పాజిటివ్గా తీసుకోవాలి, బెదిరించకూడదు సోషల్ మీడియాని. పవన్ కళ్యాణ్ గారు బెదిరించినట్టుగా అనిపించింది నాకు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారంటే ఆయనకి చెప్పకుండా అని ఇది ఒక న్యూస్. అది కరెక్ట్ లేదు నాకు తెలియదు. ఒకవేళ ఆయనకి చెప్పి ఆయన కుదరికి వెళ్ళలేదు కానీ, బట్ వితౌట్ పవన్ కళ్యాణ్ గారు, యాక్చువల్గా ఎమ్మెల్యే ఎవరు పిఠాపురంలో? పవన్ కళ్యాణ్ గారు. అక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభించింది అక్కడ తెలుగుదేశం నాయకుడు, ఎమ్మెల్యే కాకుండా తెలుగుదేశం నాయకుడు అన్నా క్యాంటీన్ ప్రారంభించారట అక్కడ. మరి దెన్ హౌ డు అండర్స్టాండ్? అక్కడ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కదా, ఆయనకు చెప్పకుండా ఆయన కుటుంబం నుంచి అన్నా క్యాంటీన్ తెలుగుదేశం ప్రారంభించారట. మరి అది పవన్ కళ్యాణ్ యొక్క పవర్ని తగ్గించినట్టే కదా.